హలో ఐటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో నేనైతే ఇక్కడ మీషోలో ఏమేమి పర్చేస్ చేశాను అనేది ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. సో ఒక రకంగా చెప్పాలంటే హోమ్ డెకోర్కి సంబంధించిన కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను మీషోలో కొన్ని పర్చేస్ చేశాను. స్టార్టింగ్ వీడియోలో బుద్ధ ఫేస్ చూశారు కదా, సో అది కూడా నేను మీషోలో పర్చేస్ చేసిందేను. సో ఇండోర్ ప్లాంట్ కింద మనము ఆ బుద్ధ ఫేస్ని అయితే మనము ఇండోర్ ప్లాంట్స్ అలా పెట్టేసుకొని మనం కార్నర్ సైడ్లో కానీ లేదా టీవీ స్టాండ్ దగ్గర కానీ మనము ఏం చక్కగా వాడుకోవచ్చండి. సో ముందుగా వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్ బాటిల్ వచ్చేసి ఇది మూత వరకు ప్లాస్టిక్ వచ్చింది. సో ఇది మొత్తం కూడా గ్లాస్ బాటిల్. ఇది మనము కబాబ్స్ కానీ చపాతీ కానీ దోశ కానీ వేసుకునేటప్పుడు స్ప్రే చేసుకుంటాం కదా, ఆయిల్ స్ప్రింకరు. సో ఇది నాకు 184 రూపీస్కి మీషోలో తీసుకున్నాను నేను. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనం మామూలుగా దోశలు వేసుకున్నా కూడా చపాతీలు వేసుకున్నా కూడా సో ఇది కూడా 2-in-1గా ఈ రెండు ఉపయోగపడతాయి. సో మనకి కబాబ్ చేసుకునేటప్పుడు ఆ స్ప్రే బాటిల్ అయితే ఆయిల్ స్ప్రే బాటిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నేనైతే చాలా వరకు దోశలు వేసేటప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఆయిల్ తీసుకోవడము, అది ఒలిగిపోవడము ఈ విధంగా జరుగుతూ ఉండేది. సో ఇది నేను మీషోలో చూసాను. ఈ ప్రోడక్ట్ అయితే నాకు 80 రూపీస్కే వచ్చింది, సో ఆఫర్ కింద. సో ఈ రెండు బాటిల్స్ని నేను ఏ విధంగా యూస్ చేస్తాను అనేది కూడా ఇక్కడ నేను చూపిస్తాను, మీరు చూసేయండి. సో రెండు బాటిల్స్లోకి నేను ఒకటి గాజు వచ్చింది, స్ప్రే బాటిల్ వచ్చి గాజు వచ్చింది బాటిల్. సో ఇంకొకటి వచ్చేసి ప్లాస్టిక్ వచ్చింది నాకు. సో ఈ రెండు బాటిల్లో కూడా సమానంగా నేను కొంచెం ఆయిల్ వేసుకొని సో మీకు డెమో లాగా చూపిస్తున్నాను. సో ఆయిల్ వేసేసుకొని లిడ్స్ అన్నీ కూడా టైట్గా పెట్టేసుకుంటున్నాను. సో దోశ వేసేటప్పుడు చపాతీ వేసేటప్పుడు మనం ఇది స్ప్రింకిల్ చేసేది యూజ్ అవుతుంది, రెండు కూడా 2-in-1గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను, అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. సో స్పూన్తో మనం ఆయిల్ వేసుకోకుండా సో ఈ విధంగా స్ప్రే చేసుకునేస్తే చూడండి, ఇక్కడ పడట్లేదు కదా. సో మళ్ళీ కూడా నేను ఒకసారి చెక్ చేసి చూశాను. సో ఇప్పుడు స్ప్రే అవుతుంది చూడండి, స్ప్రే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక బాటిల్ తీసుకున్నాను కదా, ఇది కూడా దీనికి అటాచ్డ్ బ్రష్ విత్ లిడ్కి బ్రష్ అటాచ్ చేస్తుంది. సో ఇది రెండు కూడా మనకి 2-in-1గా ఉపయోగించుకోవచ్చు. మనకి కిచెన్లో ఈ రెండు కూడా ఇంపార్టెంటే. మార్నింగ్ లేచినప్పటి నుంచి టిఫిన్లు స్టార్ట్ చేస్తాం కదా. సో పిల్లలు ఉన్నవారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే చాలా వరకు టిఫిన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనకి ఎస్పెషల్లీ ఈ రెండు కూడా నాన్ వెజ్కి మంచిగా ఉపయోగపడతాయి, దోశకి ఉపయోగపడుతుంది, చపాతీకి ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా అయితే నా ఫిష్ ఫ్రై అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. సో ఆ రెండు బాటిల్స్ ఉపయోగాలు అయితే మీకు చూపించేసాను కదా లైవ్లో. నెక్స్ట్ ఇంకొక పార్సల్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇదేంటంటే నా దగ్గర ఒక పింగాణి గాజు జార్ ఉంది. సో దానికి నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంటారు కదా, సో ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా నాకు 120 రూపీసే పడ్డాయండి. చాలా బాగున్నాయి. 120 రూపీస్కి పర్చేస్ చేశాను. సో లెంత్ వైజ్ కూడా చాలా పొడవు వచ్చాయి. సో క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో. తక్కువ కాస్ట్లోనే మనము హోమ్ ఇండోర్ ప్లాంట్స్ కింద మనం డెకోర్ చేసుకోవడానికి చాలా వర్తబుల్గానే ఉంటుంది. నాకైతే ఆ రేటుకి అయితే ఇది చాలా వరకు బెస్ట్ అనిపించింది. సో నా దగ్గర ఉండే ఈ పింగాణి జార్లోకి వేసేసాను. చూడండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి, చాలా బాగుంది. సో మనము డైనింగ్ టేబుల్ దగ్గర కానీ కార్నర్ టేబుల్ దగ్గర కానీ షోకి మంచిగా ఉంచేసుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇవి కూడా నేను కొన్ని మీషోలో తీసుకున్నాను. నా దగ్గర వేస్ట్గా ఉండే గాజు జార్లు కూడా నేను ఈ విధంగా డెకోర్ చేసుకున్నాను. మనీ ప్లాంట్ ఉంటుంది కదా, వాటర్ వేసి ఈ విధంగా డెకోర్ చేసి పెట్టుకున్నాను. బ్యాక్వర్డ్ చూడండి. నెక్స్ట్ ఇంకొక పార్సల్ వచ్చేసి ఇది కిడ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 3 to 5 years ఉన్న బేబీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. సో నేనైతే మా బాబు కోసం తీసుకున్నాను. ఎక్కడికైనా మనం ట్రావెల్ చేస్తాం కదా, ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు
జ్యూసెస్ కానీ ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేదా కొబ్బరి నీళ్ళు కానీ మనం క్యారీ చేయడానికి వాళ్ళకి ఈ జార్ అయితే చాలా బాగుంది. సో గాజే, ఇది కూడా గాజే, దానికి లిడ్ వచ్చి ప్లాస్టిక్ వచ్చింది. మనకి స్ట్రా వచ్చేసి గాజుదే ఇచ్చారు, స్ట్రా కూడా గాజుదే ఉంది అక్కడ. సో ఇది ఎందుకు ఇచ్చారంటే మనకి ఆ గాజు మనం పట్టుకున్నప్పుడు, పిల్లలు పట్టుకున్నప్పుడు జారిపోతుంది కాబట్టి మనకి పట్టుకోవడానికి మంచిగా గ్రిప్ ఉండడానికి సిలికాన్ క్లిప్ లాగా ఒకటి ఇచ్చారు కదా లెటర్స్లో, అది ఒకటి ఇచ్చారు. చాలా బాగుంది. క్వాలిటీ అయితే వచ్చి సూపర్గా ఉంది. నాకు ఇది 120 రూపీస్ అలా పడింది మీషోలో అయితే. చాలా బాగుంది. మనకి ట్రావెలింగ్లో మనకి చిన్నపిల్లలు క్యారీ చేసేటప్పుడు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బేబీ వాళ్ళకి కూడా మనం ఇది క్యారీ చేయించండి. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.